బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చూరి గారు తన చిన్ననాటి ముచ్చట్లన్నిటినీ ఈ పుస్తకంలో మనతో పంచుకున్నారు. మనకు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి, పోయినసారి మనం ఏమి చదువుతూ ఎక్కడ ఆపామో ఒక్కసారి అది చూసుకుందాం. బావూజీ గారు రాసినటువంటి 'ఆదిశ చేతన' అన్న ఆ పాటను అంటే ఆ హారతిని బాబా ముందు పాడి వినిపించడంతో బాబా చాలా ఆనందించారు. ఇది యూనివర్సల్ ఆరతి అంటూ దీన్ని మాణిక్ మరియు రుస్తుం కాకాకు పంపించి రాగాన్ని సమకూర్చమంటాను అన్నారు బాబా. ఇది చాలా ముఖ్యమైన హారతి. ఇది నా హృదయానికి నచ్చినది. దీన్ని పాడినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఇది కదిలిస్తుంది. ఒక రాయి ఈ హారతిని విన్నా కూడా ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంది అన్నారు బాబా. దాన్ని స్వరపరిచిన తర్వాత బాబా షీలాను తన ముందు పాడి వినిపించమన్నారు. బాబా కళ్ళు మూసుకొని తల ఊపుతూ ఆ హారతి విని, "ఇప్పటి నుండి ఈ హారతినే పాడండి" అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు, "ఈ హారతిలోని ప్రతి లైన్‌లో 4, 5 మెహరాకు కూడా ఈ హారతి పాడి వినిపించమని" షీలాతో అన్నారు. మెహరాకు కూడా ఈ హారతి ఎంతగానో నచ్చింది. బాబా, "ఈ హారతి చాలా బాగుంది" అని చెప్పింది మెహ్రా. భోజనాల సమయంలో బాబా హస్తరేఖలు చదవడం గురించి వివరించారు. ఎవరి అరచేతిలోనైనా చేప ఆకారంలో రేఖలు ఉన్నాయా అని అడిగారు బాబా. అలాంటి రేఖలు కలిగిన వారు భగవంతుని ప్రేమలో పెద్ద శ్రీమంతులు అన్నారు బాబా. మెహ్రా చేతిలో అందరికంటే పెద్దగా ఉంది ఆ రేఖ. ఆమె ప్రేమకు ఇంకెవ్వరి ప్రేమతోనూ సాటి రాదు. ఆమె ప్రేమ చాలా గొప్పది. అది అపారమైన నిధి అన్నారు బాబా. రమా చేతిలో కూడా అలాంటి రేఖ ఉంది. కానీ ఆ రేఖలు అరచెయ్యి దాటి వెళ్లి ఉన్నాయి. బాబా ఇలా వివరించారు. నీకు డబ్బు బాగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు మంచి హృదయం ఉంది అన్నారు బాబా రమాతో. నా హృదయం కూడా మంచిదే బాబా! మరి నాకు ఆ రేఖ లేదు అంది షీల. నువ్వు పెరిగే కొద్దీ అవి ఏర్పడతాయి. నీకు ఎక్కువ డబ్బు వస్తుంది అన్నారు బాబా షీలాతో. రమ వాళ్ళు ఆరంగాలో ఉన్నప్పుడు చేతి రేఖలు చూసే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. కానీ రమ తనకు చేయి చూపించుకునే ఆసక్తి లేదు అని చెప్పింది. అతడు ఏదో ఒకటి చెప్పి డబ్బు గుంజే ఆలోచనలో ఉన్నాడు. కానీ రమ చాలా మొండిగా నిరాకరించింది. షీల ఇలాంటి వాటిలో నాకు నమ్మకం లేదు బాబా అని చెప్పింది బాబాతో. బాబా షీల చేతి రేఖలు చూసి, ఇది నీ ఆయువు రేఖ. నీకు స్వేచ్ఛగా జీవించే లక్షణం ఉంది మరియు ప్రశ్నార్థకమైన మనస్సు కూడా ఉంది. ఇది ఎందుకు, అది ఎందుకు అన్న ఆలోచన చేస్తావు. నేను ఏదైనా చెప్పినప్పుడు నువ్వు మనస్సును శూన్యం చేసుకొని వినాలి. ఇది ఎందుకు చేయాలి? అలా ఎందుకు చేయాలి? అని ఆలోచనలు చెయ్యకూడదు. ప్రశ్నించకుండా నేను చెప్పింది చెయ్యాలి. నీకు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే, నీ చేతిలోని రేఖలు కూడినప్పుడు అవి తగ్గిపోతాయి. అప్పుడు నీకు 100% నా మీద ఆధారపడి జీవించే ఆలోచన వస్తుంది. అప్పుడు నేను ఏమి చెప్పినా ప్రశ్నించకుండా నువ్వు చేయగలుగుతావు అన్నారు బాబా. అప్పుడే ఆ రేఖలు వచ్చేటట్టు చెయ్యొచ్చు కదా బాబా అంది షీల. అది నీ గతం నుండి ఏర్పడినది. నువ్వు దాన్ని మార్చుకోవాలి అంటే ఆ సంస్కారాలన్నీ పోవాలి. నేను ఏది చెబితే అది చెయ్యాలి. ప్రశ్నించకూడదు. ఆచరించాలి అంతే. అప్పుడు ఆ సంస్కారాలన్నీ నాశనమైపోతాయి. అన్ని మంచి సంస్కారాలే మిగిలి నీకు బాధలు తగ్గుతాయి. నువ్వు బావిలోకి దూకి ఈత రాకపోతే మునిగిపోతావు అన్నారు బాబా. నాకు నీ మాట విని నీకు విధేయత చూపాలనే ఉంటుంది బాబా. కానీ కొన్నిసార్లు కోపం వస్తుంది. నా మనసు వేగంగా పనిచేస్తుంది అంది షీల. నీ మనస్సును నిదానంగా
మసులుకోవడానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ సమయంలో నన్ను స్మరించుకో, నేను సహాయం చేస్తాను అన్నారు బాబా. షీల ఆయుష్ రేఖ పొడవుగా ఉన్న మధ్యలో కోతలు ఉన్నాయి అన్నారు బాబా. మరి నేను చనిపోతానా బాబా అని అడిగింది షీల. నీవు చనిపోవాల్సింది, కానీ నేను నిన్ను రక్షించాను. నీ సంస్కారాలన్నిటినీ ఈ జన్మలో అనుభవించాల్సినవన్నీ ఖర్చు చేయవచ్చు. నువ్వు నాతో సంపర్కం కలిగి ఉండటంతో అది సాధ్యమవుతోంది. ఎన్నో సార్లు నీవు చనిపోవాల్సి ఉంది. కానీ నేను నిన్ను కాపాడాను. నా కారణంగా నువ్వు ఇంకా జీవించి ఉన్నావు. నువ్వు నీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. మంచి ఆహారం తినాలి. నేను తినమని చెప్పినప్పుడు నువ్వు నా మాట వినాలి. నాకు ఇంకా ఎక్కువ సమస్యలు కల్పించకూడదు. ఇది ఎందుకు? అది ఎందుకు? అని ఎక్కువగా ఆలోచించకు అన్నారు బాబా. షీల బాబా చేయి పట్టుకుంటూ, నువ్వు భగవంతుడివి అని చూపించే రేఖ ఏది బాబా అని అడిగింది. బాబా తన చేతిలోని ఒక ప్రత్యేకమైన రేఖను చూపించారు. అది ఎంతో వ్యత్యాసంగా ఉంది. అది ఎవ్వరి చేతిలోనూ ఉండటం చూడలేదు షీల. అది నల్లటి వెంట్రుకలాగా ఉంది. కొందరు పురోగమించిన వారికి ప్రత్యేకమైన మచ్చలు కూడా ఉంటాయి అన్నారు బాబా. షీల తన పాదం మీద ఉన్న మచ్చను బాబాకు చూపించింది. అది చూసి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. పాశ్చాత్య దేశంలో ఉండాలి. నువ్వు ఎక్కువ ఒక చోట ఉండకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటావు అన్నారు బాబా. బాబా, నన్ను దూరంగా పంపేయకండి. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు. నేను దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని చూడడానికి రావాలి అంటే ఎంత డబ్బు నా దగ్గర ఉండాలి కదా! అంత డబ్బు నా దగ్గర లేకుంటే నేను ఎలా రాగలను? నేను ఎక్కడికి వెళ్ళను అంది షీల. బాబా నవ్వారు. బాబా షీలకు వేళ్ళ మీద గురుతులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అంటూ భూతద్దంలో ఆ గుర్తులు చూపించారు. ఒకవైపుకు సుడులు తిరిగిన గుర్తులు ఉంటే వారు రాజులవుతారు అన్నారు బాబా. బాబా గుర్తులు అలాగే ఉన్నాయి. బాబా, మీరు రారాజే అంది షీల. నేను భగవంతుడను. అందుకే అవి అలా ఉన్నాయి. ఒక సామాన్యుడికి అలా ఏర్పడితే అతడు రాజు అవుతాడు. నీకు ఆ సుడి ఉంది. అందుకే నాకు దగ్గరగా ఉన్నావు. నా మండలి వారికి కూడా వృత్తాకారంలో సుడులు తిరిగి ఉన్నాయి. అందుకే వారు నాకు దగ్గరగా ఉన్నారు అంటూ, ఇప్పుడు నీకు హస్త సాముద్రికం మీద నమ్మకం కుదిరిందా అని అడిగారు బాబా. మీరు ఇది నిజం అని చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను బాబా. నేను వారందరూ మోసగాళ్ళు అనే అనుకునేదాన్ని అంది షీల. లక్షల్లో ఒక్కరు మాత్రమే ఆ రేఖలను సరిగ్గా చదవగలరు అన్నారు బాబా. బాబా పెండుకు హస్తరేఖలు చదవడం కొంచెంగా నేర్పించారు. ఒకసారి పెండు షీల చేతి రేఖను పరిశీలిస్తూ, నువ్వు ప్రేమలో పడతావు. అలా ఒకరిని ప్రేమించి, మళ్ళీ రెండవ వాడిని, మూడవ వాడిని ఇలా ప్రేమించి, మళ్ళీ మొదటి వాడినే పెళ్లి చేసుకుంటావు. నీకు పెద్దలు కుదిర్చిన పెళ్లి జరగదు అన్నాడు పెండు. అతడు అలా ఆట పట్టించడానికి చెప్పాడు. షీల, నేనస్సలు పెళ్ళే చేసుకోను అంది. నీకు పెళ్లి జరిగి ఇద్దరు మగపిల్లలు పుడతారు అని చెప్పాడు పెండు. బాబా కూడా పెండు చెప్పినట్టు జరిగి నీకు ఇద్దరు మగపిల్లలు జన్మిస్తారు. అది నిజమే అన్నారు. షీల, బాబా నాకు పెళ్లి వద్దు. పిల్లలు వద్దు. నాకు మీరు ఉన్నారు అంతే చాలు అంది. బాబా నవ్వి ఊరుకున్నారు. ఇంకొక సందర్భంలో బాబా మనిషి యొక్క ముఖ కవళికల గురించి వివరించారు. చేతి వేళ్లకు, గోర్లకు చాలా వెడల్పుగా ఉంటే ఆ వ్యక్తి పేదరికం యొక్క పరిస్థితిలో ఉన్నాడని అర్థం. అదే గోర్లు గుండ్రంగా ఉంటే శ్రీమంతుడు, ధనం కలిగి ఉంటాడు అని చెప్పారు. బాబుకు నుదుటి మీద రేఖలు ఎక్కువగా ఉన్నాయి. అలా ఉంటే అతడు సదా భగవంతుడి దగ్గర ఉంటాడని సంకేతం. అందుకే అతడు తన సర్వస్వాన్ని వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చేశాడు. అలా జరగాలని అతడి సంస్కారాలలో రాసి ఉంది అన్నారు బాబా. నేను చిన్నతనంలోనే నీ వద్దకు వచ్చేశాను. మరి నా గురించి చెప్పండి అంది షీల. నీకు కూడా అలాంటి సంస్కారాలు ఉన్నాయి. నీ కనుబొమ్మలు, కనురెప్పలు నల్లగా మందంగా ఉంటాయి.
అలా కొద్ది మందికి మాత్రమే అలా ఉంటాయి. దాని నిజమైన సంకేతం అది అర్థమవుతుంది అన్నారు బాబా. ఒక వ్యక్తి యొక్క ముక్కు తీరును బట్టి అతడి ప్రవర్తన ఉంటుంది అన్నారు. ఔరంగజేబ్ లాంటి ముక్కు ఉంటే అది క్రూరత్వానికి ప్రతీకగా వర్ణింపబడుతుంది. కొందరి ముక్కు అతడు స్త్రీలోలుడు అని చెబుతుంది. అలోప ముక్కు చూస్తే అతడు ఇతరుల మీద గూఢచర్యం చేస్తాడు అని చెబుతుంది. ఫ్రాన్సిస్ ముఖస్తుతి చ ము ఫ్రాన్సిస్ ముఖస్తుతి చేసే తత్వం అని తెలుస్తుంది. అలోబా అందుకే తలుపు చాటున నిలబడి వింటూ ఉంటాడు. నా నాన్న చురుకుగా, శక్తివంతంగా ఉంటాడు అన్న విషయం తెలియజేస్తుంది అతడి ముక్కు అన్నారు బాబా. బావును చూస్తూ నీకు రాజపూత్ల ముక్కు అది యాదుల జాతి. కానీ నువ్వు క్రూరుడివి కాదు. ఎవరైనా కొంచెం ప్రేమ, ఆప్యాయత చూపిస్తే నువ్వు కరిగిపోతావు. నువ్వు జనాలను సరిగ్గా అంచనా వేయలేవు. వాళ్ళు లోపల మంచిగా ఉన్నారా లేదా నువ్వు పసిగట్టలేవు. ఒక్కొక్క సందర్భంలో ధైర్యంగా షీలాలాగా పోట్లాడగలగాలి. ఎవరైనా షీలాను కోప్పడితే తనే ఆ కోప్పడిన వారితో వాదించి నెగ్గుకొస్తుంది. నా దగ్గరికి వచ్చి "ఏమి చెయ్యను బాబా" అని అడగదు. వెంటనే పరిస్థితిని అదుపు చేసేస్తుంది. ప్రపంచంతో ఎలా ఉండాలో కొందరికి చేత కాదు అన్నారు బాబా. బెహరం మరియు జాల్ కూడా అక్కడే ఉన్నారు. బెహరం ప్రీతిపాత్రుడు మరియు నిజాయితీపరుడు అంటూ జాల్‌తో బాబా ఇలా అన్నారు. "నీకు అస్సలు ఏమీ అక్కర్లేదు. తినడానికి ఒక రొట్టి, ఒక జత బట్టలు ఉంటే చాలు. కానీ ఎప్పుడూ డబ్బు కోసం గొడవ పడుతూ ఉంటావు. నీ ముక్కు ఎప్పుడూ ధనవంతుల వెనక పరుగెడుతూ ఉంటుంది. వారు మంచివారు కానీ, చెడ్డవారు కానీ వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది" అన్నారు బాబా. మీలో ఎవ్వరి ముక్కు బాగాలేదు అంటూ బాబా తన ముక్కును చూపిస్తూ, "నా ముక్కు తీరు చూడండి. అచ్చు శిల శిలలో చెక్కిన ముక్కులాగా అలా అందంగా ఉంది. షీలాదే అందరికన్నా బాగున్నటువంటి ముక్కు. అలాంటి ముక్కు కలిగి ఉన్నవారు మిగతా వారి మీద అజమాయిషీ చేస్తారు. కానీ వారికి మంచి హృదయం ఉంటుంది. వేరే వారి కోసం నిండు హృదయంతో పనిచేస్తారు. వారు శ్రీమంతులా, పేదవారా అని చూడరు" అన్నారు బాబా. బాబా పాదాలు వంపు గురించి కూడా మాట్లాడారు. పెండుకు పాదాలు చదునుగా ఉంటాయి. అందుకే అతడి వద్ద డబ్బు నిలవదు. షీలా పాదాలు చూస్తూ మంచి వంపు కలిగి ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా బాగా డబ్బు కలిగి ఉంటుంది. ఆమె వెనుక డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నారు బాబా. బాబా, మా వద్ద డబ్బులు లేవు. ఎప్పుడూ మాకు కష్టాలే అంది షీల. నీకు ఉన్నది మరెవ్వరికీ లేదు. కొందరు డబ్బు ఉండి శ్రీమంతులుగా ఉంటారు. కానీ నువ్వు ఆ భగవంతుడి సాంగత్యం పొంది ఉండటంతో అందరికన్నా శ్రీమంతురాలివి. మిగిలిన వారి కంటే కూడా ఆ భగవంతుడితో నీకు ఎక్కువ సంపర్కం ఉంది అన్నారు బాబా. ఒకసారి మెహరాజాదు డైనింగ్ హాల్‌లో భోజనాల దగ్గర మణి కూడా ఈ విషయం గురించి మాట్లాడింది. భారతదేశంలో జనం పెళ్ళికి అమ్మాయిని నువ్వు వెదికినప్పుడు నవ్వు మొహం కలిగిన, ఆకర్షణీయమైన, వంపు ఎక్కువగా పాదాల వంపు ఎక్కువగా కలిగిన అమ్మాయి కోసమే చూస్తారు. తన తల్లి షిరీన్‌మాయి ద్వారా ఈ విషయం తనకు తెలిసింది అని చెప్పింది మణి. మణి మరియు ఇతర స్త్రీ మండలి వారు ఇలాంటి విషయాలను గట్టిగా నమ్మేవారు. అలా వంపు కలిగిన పాదాలు ఉంటే వారి వద్ద ధనం నిలుస్తుంది. లేకుంటే అంతా కరిగిపోతుంది అని నమ్మేవారు స్త్రీ మండలి. షీల ఇదంతా ఒట్టి మూఢనమ్మకం అని అనుకునేది. మెహ్రా బాబాను "ఇది నిజమా బాబా" అని అడిగింది. బాబా నవ్వుతూ తల ఊపారు. షీల నిజంగా అది నిజమా? లేక మెహ్రాను సంతృప్తి పరచడానికి బాబా అలా తల ఊపారా అని ఆశ్చర్యపోయింది. షీలా పాదం మీద, చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి మణి ఇలా అంది. "నువ్వు ఒక్క స్థలంలో ఉండవు. ఎప్పుడూ తిరుగుతూ ప్రయాణాలు చేస్తూనే ఉంటావు" అంది మణి. మెహ్రా "నీకు ఎక్కువ బంగారం కూడా వస్తుంది" అని చెప్పింది. తన తల్లి వద్ద ఉన్న బంగారం కోసమే తమ ఇంటికి దొంగలు వచ్చారు కాబట్టి బంగారం మీద ఎక్కువ ఆసక్తి లేదు షీలాకు.
మెహ్రా అది నిజమే కానీ బంగారం బంగారమే. అది ఉండడం కూడా మంచిదే. నీకు ప్రయాణాలతో పాటు బంగారం కూడా ఉంటుంది అని మెహ్రా చెప్పింది. మెహ్రా ఏది చెప్పినా బాబా దానికి ఏమీ బదులు చెప్పేవారు కాదు. మౌనంగా ఉండిపోయేవారు. షీలా విషయంలో మెహ్రా చెప్పినట్టే జరిగింది. బావుకు కూడా అదే చోట మచ్చ ఉంది అని షీలా బాబాతో చెప్పింది. బావును నేను గట్టిగా నా వద్ద పెట్టుకొని ఉన్నాను. అందుకే అతడిక్కడే ఉన్నాడు. అలా నా వద్ద ఉండకపోయి ఉంటే అతడు కూడా ప్రయాణాలు చేసి ఉండేవాడు అంటూ అతడు ప్రపంచం మొత్తం పర్యటనలు చేస్తాడు అని జోస్యం చెప్పారు బాబా. అతడు అహ్మద్‌నగర్‌కు రావడమే అరుదు. మరి ప్రపంచమంతా ఎలా తిరిగి రాగలడు? అనుకుంది షీలా. బాబా నవ్వి ఊరుకున్నారు. బాబా శరీర త్యాగం చేసిన తర్వాత బావు ప్రపంచ పర్యటనలు ఎక్కువగా చేశాడు. బాబా జోస్యం నిజమయింది. బాబా అలా చెప్పినప్పుడు షీలా బాబాతో బావు ప్రపంచమంతా ఎలా తిరిగి రాగలడు? అతడికి సరిగ్గా మాట్లాడడం కూడా చేతకాదు. మీ మండలి వారందరూ పిరికివారు. ప్రపంచాన్ని ఎదురించడం వారికి చేతకాదు. వారిని అలా నువ్వే చేశావా బాబా? వారు అలా ఉండటమే నీకు కావాలా? అప్పుడే వారు నీతో ఉండగలరు అని అలాంటి వారిని ఎన్నుకున్నావా? అని అడిగింది షీలా. నా దగ్గర ఉన్నవారెవ్వరూ చురుకైన వారు కాదు అని నీ ఉద్దేశమా? అని అడిగారు బాబా. పెండును చూడండి బాబా తమాషాగా మాట్లాడతాడు. అతడు చెప్పింది సగం మాటలు అర్థమే కావు. ఏరోజ్ కూడా జవాబు చెప్పడానికి సంశయిస్తూ ఉంటాడు. ఏమి సమాధానం ఇవ్వాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అలోబా, కాకా భార్య, కైకోబాద్, బైదుల్ ఎవ్వరూ సమర్థులు కారు. బావు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు అని మెచ్చుకుంటారు. కానీ చూడు, అతడు సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేడు. నసుగుతూ మాట్లాడతాడు అంది షీల. బాబా మండలి వారి వైపు చూసి నవ్వుతూ, షీలా చెబుతున్న మాటలు విన్నారా? ఆమె నిజమే చెబుతోంది. నా వద్ద మిమ్మల్ని ఉండనిచ్చినందుకు మీరు సంతోషించాలి. మీ మీద నాకు అనుకంపం ఉంది. అందుకే మిమ్మల్ని నా దగ్గర ఉండనిచ్చాను అన్నారు బాబా. షీల ఇంకా ఇలా అంది. ఆదిని చూడండి. అతడు అందరి మీద గట్టిగా అరుస్తాడు. అతడికి నెమ్మదిగా మాట్లాడడమే రాదు. మీ దగ్గర తియ్యగా మాట్లాడగలిగే ఒకే ఒక వ్యక్తి కూడా లేరు. విలియంను తప్పించి అంది షీల. వీళ్ళందరూ పనికిమాలిన వారు అని నీ అభిప్రాయమా? అని అడిగారు బాబా. అవును బాబా. వాళ్ళు వేసుకున్న బట్టలు చూడండి. ఎంత తమాషాగా కనిపిస్తున్నారో చూడండి. వాళ్ళను నిజం ప్రపంచంలోకి పంపించి చూడండి ఏం జరుగుతుందో అంది షీల. వాళ్ళు ఎంతో బాగా మనగలరు. అందరూ వారిని ప్రేమిస్తారు. నువ్వే చూస్తావు అన్నారు బాబా. నీకు అది చూపిస్తాను. నీ కళ్ళారా నువ్వే చూస్తావు అన్నారు బాబా. చాలా సంవత్సరాల తర్వాత బావు బాబా ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు ట్రస్టీగా మరియు చైర్మన్‌గా వ్యవహరించినప్పుడు బావు పనితీరు చూస్తే బాబా మాటలు నిజమయ్యాయి. తాను ఎంత తప్పుగా అర్థం చేసుకుందో షీలాకు అప్పుడు తెలిసి వచ్చింది. మండలి వారికి కొన్ని నమ్మకాలు ఉండేవి. అవి నిజం అని బాబా కూడా నిర్ధారణ చేశారు. ఉదాహరణకు ఉపాసని మహారాజ్ భిక్షుకుల ముందర లేక ఆహారం కోసం అలమటించే వారి ముందర తినకండి. వారికి ఆహారం మీద ఉన్న కోరిక మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పేవాడు. షీల తింటూ ఉన్నప్పుడు అలోబ తదేకంగా చూస్తూ ఉంటే బాబా అలోబాను మందలించి అలా చూడకు. ఆమెకు కడుపు నొప్పి రావచ్చు అని చెప్పేవారు. మెహర్‌నాథ్ పొడుగు పెరగకుండా పొట్టిగా ఉన్న విషయం చర్చకు వచ్చింది. అతడు ఎవరి చేతి కింద నుండో నడిచి ఉండవచ్చు. అందుకే అలా పొడుగు పెరగకుండా ఉన్నాడు అంది మెహరా. బాబా అవును అన్నారు. దాన్ని సరిచేయాలంటే బాబా తాను తన చేతిని పైకి ఎత్తినప్పుడు మెహర్‌నాథ్ వెనుక నుండి వచ్చి బాబా చేతి కింద నుండి నడిస్తే ఆ పరిణామాన్ని తప్పించుకోవచ్చు అంటూ ఎవరైనా పొ 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 పొరపాటుగా ఎవరి చేతి కింద నుండి అయినా నడిచి ఉంటే ఆ పరిణామాన్ని తప్పించాలి అంటే వ్యతిరేకమైన వైపు నుండి నడిచి మళ్ళీ అదే వ్యక్తి చేతి కింద నుండి వ్యతిరేకమైన దిశలో నడిస్తే అది మాసిపోతుంది. అదే దానికి విరుగుడు.
మండలి వారికి ఎన్నో మూఢనమ్మకాలు ఉండేవి. ఆకాశంలో ఉల్కాపాతం జరిగితే దాన్ని చూసినప్పుడు మన్సారి బాబా నామాన్ని తీసుకునేది. మన్సారికి అలా జరిగినప్పుడు ఏదో కీడు సంభవిస్తుంది అన్న నమ్మకం గట్టిగా ఉండేది. భోజనం చేస్తూ ఉండగా స్త్రీలు ఉప్పు డబ్బాను ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతికి అందించేవారు కాదు. దాన్ని కింద పెడితే వేరే వారు అప్పుడు తీసుకునేవారు. ఎవరికైనా జబ్బు చేస్తే కుర్షద్ కోడిగుడ్లు తెచ్చి దిష్టి తీసి పారేసేది. బాబాకు కూడా అలాగే చేసేది కుర్షద్. అలా చేయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోతుంది అని ఆమె నమ్మకం. గడప మీద నిలబడి బాబా చెప్పిన ఏదో విషయం మండలి వారికి చెప్పడానికి షీల నిలబడినప్పుడు మెహ్రా లోపలికైనా వచ్చి విను లేక బయట నుండి అయినా విను అంటూ గడప మీద నిలబడకుండా అడ్డుకునేది. నిచ్చెన కింద నుండి నడిస్తే అపశకునం అని కూడా నమ్మేది మెహ్రా. ఎవరినైనా ఎవరికైనా చాకు అందివ్వాల్సి వస్తే ఎ ఎదుటి వ్యక్తికి ఆ చాకు మొన చూపిస్తూ ఇవ్వకూడదు. అది ఆ వ్యక్తిని పొడవడానికి ఇచ్చినట్టు సంకేతాన్ని ఇస్తుంది. అందుకే చాకు అందించాలి అంటే కిందికి వంచి ఇవ్వాలి అన్నారు బాబా. పిల్లి ఎదురు వస్తే మళ్ళీ తిరిగి ఇంటి లోపలికి వెళ్లి 5 నిమిషాలు ఆగి తర్వాత బయలుదేరాలి అనేది మెహ్రా. పిల్లి ఎడమవైపు నుండి కుడివైపుకు వెళుతూ అడ్డు వస్తే ఒక పరిణామం, అలాగే కుడివైపు నుండి ఎడమవైపుకు వస్తే ఇంకొక పరిణామం జరుగుతుంది అని కూడా నమ్మేది మెహ్రా. మరి మనం సాకిన పిల్లులు ఉంటే ఎలా అని అడిగింది షీల. అలాంటి వాటితో సమస్య లేదు. కేవలం వీధిలో తిరిగే పిల్లులకే ఇది వర్తిస్తుంది అని చెప్పింది మెహ్రా. గుడ్లగూబను చూస్తే అపశకునం అన్న నమ్మకం ఉండేది. కాకులకు, కుక్కలకు ఒక విధమైన అతీంద్రియ శక్తి దృష్టి ఉంటుంది. కాకి తల మీద తాకితే ఆ వ్యక్తి త్వరలో జబ్బు పడతాడు అని మండలి వారు నమ్మేవారు. అంతేకాకుండా జబ్బు పడి ఉన్న వ్యక్తి తల మీద గనక కాకి వాలితే ఆ వ్యక్తి మరణిస్తాడు అని నమ్మకం. ఇది నిజమని బాబా కూడా చెప్పారు. మన దేశంలో గ్రహణం రోజు ఆ సమయంలో ఆహారం తీసుకోవడం చేయకూడదు అన్నది నమ్మకం. షీల దీన్ని కూడా అంతగా పట్టించుకునేది కాదు. ఒకసారి గురుప్రసాద్‌లో సాయంత్రం పూట బాబా షీలాకు చాక్లెట్ ఇచ్చి ఇప్పుడే తిను. ఈ రాత్రి చంద్రగ్రహణం. ఆ సమయంలో తినడం, తాగడం చేయకు. వరండాలో కూర్చొని నా నామాన్ని స్మరించు కాసేపు అని చెప్పారు. మెహ్రాజాద్‌లో ఉన్న బాబా అహ్మద్‌నగర్‌లో ఖుష్రూ క్వార్టర్స్‌కు నోట్ రాసి పంపించేవారు. ఈరోజు చంద్రగ్రహణం. ఆ సమయంలో ఆహారం తీసుకోకండి అని. అది కేవలం తనకు తనకు మెహర్నాథ్‌కు మాత్రమే వర్తిస్తుందా? లేక అందరికీనా అన్న విషయం షీలాకు తెలియదు. న్యూస్ పేపర్‌లో వార ఫలాలు మండలి వారు అందరూ తప్పకుండా చదివేవారు. అలోబాకు ఒక వారం అనుకూలంగా లేదు అని రాసి ఉంది. బాబా అలోబాతో నా మాట విని విధేయత చూపకుంటే నీకు ఏదో అవాంతరం కలుగుతుంది అని నీకు ముందే హెచ్చరించాను అని అనేవారు బాబా. షీలాకు ఇలాంటి జాతకాల మీద నమ్మకం లేదు. బాబాతో ఇలా అంది. బాబా మీ ప్రేమికులు మిమ్మల్ని కీర్తిస్తూ పాటలు పాడతారు. మీకు భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన వాడవు అని పాడుతూ పాటలు పాడతారు. కానీ మీ ప్రేమికులు కొందరు ఆ వార ఫలాలను ఎందుకు నమ్మాలి? మీరు ఏమి చెబితే అదే జరుగుతుంది. కానీ ఆ వార ఫలాలలో రాసినవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. వారు గ్రహాలను, నక్షత్రాలను ఆధారం చేసుకొని భవిష్యం చెబుతారు. ఉదాహరణకు కొన్ని సమయాలలో చెట్లు నాటడం, కొత్త పంట వేయడం మంచిది కాదు. అలా వేస్తే అవి పెరగకపోవచ్చు లేక చనిపోవచ్చు. కొంతమంది పిల్లలు అనారోగ్యంతో పుడతారు. ఎందుకంటే వారు పుట్టిన సమయం అలాంటిది. ఆ గ్రహాలు అమరిక బిడ్డ జననానికి అనుకూలమైనది కాకపోవచ్చు. ఆ సమయంలో పుట్టిన బిడ్డ జీవితాంతం అనారోగ్యంతో పడవలసి ఉంటుంది. అలా జాతకాలన్నీ రాసిన జ్యోతిష్యుడు ఆ బిడ్డ బుద్ధివంతుడా, ప్రయోజకుడా మొదలైన విషయాలను వారు పుట్టిన సమయాన్ని అనుసరించే లెక్క వేసి చెబుతారు అన్నారు బాబా. విజ్ఞానం ఇంతగా పురోగమించిన ఈ కాలంలో ఇంకా ఇలాంటివి నమ్మాలా బాబా? అంది షీల.
వారి ప్రకారం వారు చెప్పేది నిజమే అన్నారు బాబా. కానీ మీ ప్రకారం అది నిజం కాదు. మీరు ఎవరి భవిష్యత్తునైనా మార్చగలరు కదా బాబా అని అడిగింది షీల. బాబా ఏమీ మాట్లాడలేదు. కొన్ని విషయాల గురించి బాబా నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చేవారు కాదు. అందులో ఈ జాతకాలు, హస్త సాముద్రికాల గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు బాబా. చీమలను చంపకూడదు. అలా చంపితే ఒక యుగం వరకు అవి చీమలుగానే పుట్టాలి. వాటంతట అవే చనిపోతే అవి ముందుకు పురోగమిస్తాయి. అలా కాకుండా మనుషుల చేత చంపబడితే అవి మళ్ళీ చీమలలాగే పుట్టాలి అని చెప్పారు బాబా. అప్పటి నుండి షీల నడిచేటప్పుడు జాగ్రత్తగా నేల మీద చూసుకొని చీమలను తొక్కకుండా నడిచేది. మహమ్మద్ మస్త్ చీమలను చంపడం చూసి షీలా బాబాతో చెప్పింది. ఎప్పుడు ఎప్పుడు అని అడిగారు బాబా. చాలా సంవత్సరాల క్రితం బాబా అని చెప్పింది షీలా. బాబా ఇలా వివరించారు. ఆ సమయంలో భారతదేశంలో యుద్ధం జరుగుతోంది. మహమ్మద్ శత్రువులను చంపినట్టు చీమలను చంపి భారతదేశానికి సహాయాన్ని అందించాడు అని చెప్పారు. ఆ చీమలకు అలా చనిపోవడంతో హాని జరిగి ఉండదు అన్నారు బాబా. కానీ ఇండియా ఆ యుద్ధంలో ఓడిపోయింది కదా బాబా! అంది షీల. అప్పుడు 1962లో జరిగినటువంటి సీనో ఇండియన్ బా బా బార్డర్ వార్, చైనాకు, ఇండియాకు జరిగినటువంటి ఆ బార్డర్ వార్ గురించి బాబా ప్రస్తావిస్తున్నారు. మహమ్మద్ సహాయం లభించకపోయి ఉంటే ఇంకా 100 పాళ్ళు కష్టాన్ని ఎదిరించి ఉండేది ఇండియా. చైనా ఇండియాలో అందరి ఇండ్లలోకి జొరబడేది. ఇప్పుడు కేవలం టిబెట్‌ను మాత్రమే పోగొట్టుకున్నాము అన్నారు బాబా. ఖుష్రూ క్వార్టర్స్‌లో నీల్‌కాంత్ అన్న పక్షి కనిపించేది. నీలం రంగు గల ఆ పక్షిని చూస్తే ఏదో మంచి జరుగుతుంది అని చెప్పింది రమ. ఆ సాయంత్రం అందరినీ మెహ్రాజాద్‌కు రావాల్సింది అని బాబా నోటు పంపించారు. రమ సంతోషంగా చూడు నేను చెప్పినట్టు మనకు అదృష్టం కలిసి వచ్చింది అంది. బాబాను కలిసినప్పుడు ఈ విషయం బాబాకు చెప్పింది రమ. అది నిజమే అయ్యుండొచ్చు అంది మెహరా. బాబా ఇలా వివరించారు. నిజమేమిటంటే రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఈ నీలకాంత పక్షులు రాముడి చుట్టూ తిరుగుతూ ఉండేవి. జనం ఆ పక్షులను చూడగానే రాముడు దగ్గరలోనే ఉన్నాడు అని తెలుసుకునేవారు. నిన్న మీరు దాన్ని చూశారు, ఈరోజు నన్ను చూస్తున్నారు అన్నారు బాబా. గురుప్రసాద్‌లో ఒకసారి పూనా సెంటర్ సభ్యుల నడుమ మనస్పర్ధలు వచ్చాయి. బాబా పూనా సెంటర్ కార్యదర్శి రామకృష్ణన్‌ను పిలిపించారు. అలాగే మధుసూదన్ మరియు అతడి భార్య సుభద్రను కూడా పిలిపించారు. సుభద్ర రామకృష్ణన్ మీద నిష్ఠూరంగా మాట్లాడింది. బాబా వారించినా ఆమె అలాగే మాట్లాడుతూ ఉంది. బాబా వారితో ఇలా అడిగారు. నన్ను ఎలా అనుసరించాలో మీరు నేర్చుకోవాలా? ఈ పిల్లలను చూడండి. వారు నన్ను 100% అనుసరిస్తారు. నేను ఏదైనా చేయకండి అంటే వారు చెయ్యరు. వాళ్ళను మభ్యపెట్టాలన్నా పెట్టలేము. నన్ను అనుసరించడం అంటే అలాగే. అందుకే వారిని నేను అంతగా ప్రేమిస్తాను. నేనేదైనా చెప్పినప్పుడు మీరు దాన్ని పాటించాలి అన్నారు బాబా. సుభద్ర ఒక్క నెల పూణే సెంటర్‌కు వెళ్ళకుంటే ఆమె రామకృష్ణన్‌ను తిట్ తిట్టి పోగు చేసుకొని ఉన్న సంస్కారాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నారు బాబా. సుభద్రకు వేరే అభిప్రాయమే ఉంది. ఆమె మరుసటి రోజే పూణే సెంటర్‌కు వెళ్ళింది. ఈ విషయం బాబాకు తెలిసి ఆమెను ఇక నేను కాపాడలేను అన్నారు బాధగా. బాబా మెహర్‌నాథ్‌కు నమ్రత గురించి పాఠం నేర్పించారు. ఒకరోజు వివాహం చేసుకున్న ఒక జంట బాబాతో ఏదో విషయం గురించి ఏకాంతంగా చర్చించడానికి వచ్చారు. సామాన్యంగా బాబా హాల్‌లో అందరి ముందు మాట్లాడేవారు. కానీ ఆ రోజు అందరిని హాల్ నుండి బయటికి పంపించేశారు. ఎవరైనా బయటి వారు వచ్చినప్పుడు వారు బయట వరండాలో వేచి ఉండాలి. బాబా పిలిచినప్పుడే వారు లోపలికి రావాలి. ఖుష్రు క్వార్టర్స్‌లో తమ పక్క ఇంటిలో ఉన్న
కిల్నాని కుటుంబం వచ్చి వరండాలో వేచి ఉన్నారు. వారి పిల్లలు రాజ్ మరియు వినోద్ షీలా మెహర్నాథ్లను చూసి ఆశ్చర్యంగా మీరిక్కడే ఉన్నారా అని అడిగారు. మీరు బాబాతో గురుప్రసాద్‌లో ఉంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు లోపలికి వెళ్ళవచ్చా? అని ఆశ్చర్యపోయారు వారు. ఎప్పుడు కావాలన్నా బాబాను మీరు చూడవచ్చా? అని అడిగారు వారు. మెహర్‌నాథ్‌కు చాలా గర్వంగా అనిపించింది. తాను ఎప్పుడు కావాలన్నా లోనికి, బయటికి వెళ్లి రావచ్చు అని వారికి చూపించాలి అనుకున్నాడు. మెహర్‌నాథ్ హాల్ తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించబోయాడు. అంతలో బాబా మెహర్‌నాథ్ ఇప్పుడు లోపలికి రాకు. బాబా పిలిచినప్పుడు మాత్రమే రావాలి అని వార్త పంపించారు. ఇదే మొదటిసారి మరియు చివరిసారి బాబా మెహర్‌నాథ్‌ను బయట విజిటర్ లాగా నిలబెట్టడం. 1967వ సంవత్సరంలో బాబా గురుప్రసాద్‌లో రమాను పిల్లలను 3 రోజులు మాత్రమే ఉండటానికి అనుమతి ఇచ్చారు. రమ మెహర్‌నాథ్‌తో 3 రోజులు సరిపోవు అని మొరపెట్టుకుంది. మెహరాతో 3 రోజులు సరిపోవు అని మొరపెట్టుకుంది. మెహరా బాబాతో, "బాబా 3 రోజులు ఏం సరిపోతాయి? వాళ్ళు రావడానికి ఒక రోజు, వెళ్ళడానికి ఒక రోజు సరిపోతుంది. ఇక వాళ్ళు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండగలరు" అని అంది. బాబా 3 నుండి 6 రోజులకి పెంచారు. ఇలా చేయడం ద్వారా అదనపు బాధ్యత తన మీద వేసుకోవాలి అన్నారు బాబా. మెహరా భయపడుతూ కంగారుగా, "వద్దు బాబా! వాళ్ళు 3 రోజులు మాత్రమే ఉండనియండి. మీ మీద అదనపు బాధ్యతను వేసుకోవద్దు" అంది. "నేను 6 రోజులు అని చెప్పాను కాబట్టి అలాగే కానీ పర్వాలేదు. కానీ దీనికి మించి ఉండటానికి సాధ్యం కాదు" అన్నారు బాబా. వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే రమ, షీలా, మెహర్‌నాథ్ సురక్షితంగా ఉండరు. వాళ్ళు బస్ యాక్సిడెంట్‌లో చనిపోతారు అంటూ రమాతో బాబా ఇలా అన్నారు. "మెహరా ముందర నన్ను ఏది అడగకు. నువ్వు ఇంకా లాగాలని చూస్తే తెగిపోతుంది. నేను మెహరాకు కుదరదు అని చెప్పలేను. ఆమె మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని అడిగినప్పుడు నేను 3 నుండి 6 రోజులకు పొడిగించాను. మిమ్మల్ని అపాయం నుండి కాపాడాలని నా ఆశ. మీరు నాకు విధేయత చూపకుంటే నేను మిమ్మల్ని కాపాడలేను" అన్నారు బాబా. "నా పనిని మీరు కష్టం చేస్తున్నారు. నేను ఏదైనా ఆదేశం ఇచ్చి ఉంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉండి ఉంటుంది. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడగకుండా నేను చెప్పినట్టు చేయండి" అన్నారు బాబా. షీల బాబా మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అని అనుకుంది. ఇలాంటి పరిస్థితులలోనూ వాటిని బాబా ముందర వాదించకూడదు. ఎంత కష్టమైనా సరే ఓర్చుకోవాలి అనుకుంది షీల. బాబా ఒకసారి తనను ఎలా అనుసరించాలి, ఎలా విధేయత చూపించాలో వివరిస్తూ ఒక ఉపమానం ఇచ్చారు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులతో రోడ్డు మీద నడుస్తూ వెళుతున్నాడు అని అనుకుందాము. ఆ పిల్లవాడు కాళ్ళు ఈడుస్తూ నడిస్తే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడిని ఎత్తుకొని నడవడానికి ప్రయత్నిస్తారు. ఆ పిల్లవాడు కాళ్ళు 2 గట్టిగా విదిలిస్తూ వాళ్ళను తన్నుతూ ఉన్నా వారు ఆ పిల్లవాడిని ఎత్తుకొని తీసుకెళతారు. వాడిని అక్కడే ఒంటరిగా వదిలి వెళ్లరు. కానీ ఆ పిల్లవాడు ఇలా వ్యతిరేకత చూపించకుండా కొంచెం సహకరిస్తే వాడిని తీసుకెళ్లడం సులభమవుతుంది. వాదించకుండా బాబాను అనుసరించడం అంటే ఎలాంటి రచ్చ చెయ్యకుండా తల్లిదండ్రులను వెంబడించే పిల్లవాడిలాగా ఉండగలగడం అన్నారు బాబా. రమ మరియు పిల్లలిద్దరూ మెహ్రాబాద్‌కు బస్సులో వెళ్ళమని చెప్పారు బాబా. డబ్బుకు కొంచెం సమస్యగా ఉండటంతో బాబా అలా చెప్పారు. అంతేకాదు వాళ్ళను బస్సులో పంపించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులందరూ చనిపోతారు. వారిని అందరినీ కాపాడాలని ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, మీరు కూడా వారితో ప్రయాణించాలి. అప్పుడు నేను వారిని కాపాడగలను. లేకుంటే ఎవ్వరూ మిగలరు. వారి ఆనవాళ్లు కూడా మిగలవు అన్నారు బాబా. షీల ఇలా అంది. "నాకు చనిపోతాను అని భయం లేదు బాబా. కానీ అలా రోడ్డులో చనిపోవాలని లేదు. శవాలను గుర్తించడానికి కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి అని మీరే చెప్పారు. అప్పుడు నా శవం అని వేరే వారి శవాన్ని తెచ్చి ఇస్తే ఎలా?" అంది షీల. బాబా నవ్వుతూ,
చింతించకుండా బస్సులో వెళ్ళు. 6 రోజుల కంటే ఎక్కువ రోజులు మీరిక్కడ ఉంటే నా పరిధి దాటిపోతుంది. నేను ఎవ్వరినీ రక్షించలేను అన్నారు బాబా. మెహ్రా ఈ విషయం గురించి మరీ మరీ మాట్లాడుతూనే ఉంది. ఒక బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు? ఒక 50 మంది ఉంటారా? వారందరినీ బాబా కాపాడబోతున్నారు. వారు ఎంత అదృష్టవంతులో కదా! బాబా వారు బాబా ప్రేమికులు కాకపోయినా వారిని బాబా కాపాడబోతున్నారు అని చెబుతూనే ఉంది మెహ్రా. మెహ్రా మాటలు విని బాబా మెహ్రా ఎంత ఎక్కువగా ఆ విషయం గురించి మాట్లాడితే అంతమంది ప్రాణాలు పోకుండా రక్షింపబడతారు. అందుకే ఆమెను ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆపకండి అన్నారు బాబా. ర రమ, షీలా, మెహర్నాథ్ బయలుదేరే రోజు వచ్చింది. బాబా కొంచెం ఆలోచనలో ఉన్నట్టు గంభీరంగా కనిపించారు. మెహ్రా మళ్ళీ ఆ బస్సు యాక్సిడెంట్ గురించి, ఆ బస్సులో ప్రయాణికుల గురించి, వారిని బాబా రక్షించడం గురించి మళ్ళీ మాట్లాడింది. బాబా నిండుగా నవ్వుతూ 54 మంది ఉన్నారు. మెహ్రా ఈ విషయం గురించి 54 సార్లు మాట్లాడింది. మెహ్రా సరిగ్గా అన్ని సార్లు మాట్లాడకుంటే ఎలా అని బాబా కొంచెం ఆతంకపడ్డారు. మెహ్రా ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు బాబాయ్ సరిగ్గా లెక్క పెట్టుకున్నారు. రమ మెహ్రాకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. మెహ్రాకు కూడా కొంచెం బాధగానే ఉంది. బాబా మిమ్మల్ని వెళ్ళమంటున్నారు అంటే ఏదో ఒక కారణం తీరుతుంది. సంతోషంగా వెళ్ళండి. ఏడవకూడదు. బాబా మిమ్మల్ని బస్సులో పంపించి ఎన్నో ప్రాణాలను కాపాడబోతున్నారు. అది చాలా ముఖ్యం కదా! అంది మెహరా. బస్సు అహ్మద్‌నగర్ చేరే వరకు ముగ్గురు కొంచెం భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి బాబా ఏది చెబుతారో అది జరగడానికి బదులు విరుద్ధంగా జరిగేది. అలా ఎందుకు జరుగుతుంది బాబా అని షీలా బాబాను అడిగింది. అప్పుడు బాబా ఇలా అన్నారు. నేను ఒక్కొక్కసారి ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. మీకు నా భాష అర్థం కాదు అన్నారు బాబా. అదృష్టవశాత్ ఈసారి మేము సురక్షితంగా ఇంటికి చేరాము అని బాబాకు ఉత్తరం రాసింది షీలా. కొన్ని రోజుల తర్వాత పూణే నుండి అహ్మద్‌నగర్ బస్సు ఒకటి యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోయారు అని వార్త తెలిసింది. అందుకే బాబా మమ్మల్ని 6 రోజులు మాత్రమే గురుప్రసాద్‌లో ఉండనిచ్చారు. లేకుంటే ఈ బస్సు యాక్సిడెంట్‌లో మేము కూడా చనిపోయి ఉండేవారం అనుకున్నారు రమ మరియు కుటుంబ సభ్యులు. 1967వ సంవత్సరంలో జూలై మొదటి వారంలో బాబా పూణే నుండి తిరిగి మెహ్రాజాద్‌కు వచ్చేశారు. జూలై 10వ తారీఖున సైలెన్స్ డే ఆచరించి అహ్మద్‌నగర్ సెంటర్‌లో రాత్రి ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఈ విషయాలన్నీ వివరించి బాబాకు ఉత్తరం రాసింది షీలా. బాబా రాత్రి పొద్దుపోయే వరకు ఎందుకు మేల్కొని ఉన్నారు అని అడిగారు. ఆ రోజంతా మౌనంగా ఉండటంతో ఎన్నో విషయాలు మాట్లాడడానికి మిగిలిపోయాయి. అందుకే రాత్రంతా మాట్లాడుతూ గడిపాము బాబా అంది షీలా. బాబా ఇలా అన్నారు. ఆలోచించు, ఒక్కరోజు మౌనం ఆచరించడం ద్వారా ఎన్నో సంస్కారాలు నిర్మూలనం అయ్యాయి. అందుకే ఆ రోజు మౌన ధారణ చేయడం చాలా ముఖ్యం. దాని ద్వారా మీ సంస్కారాలన్నీ తగ్గుతాయి. మీకు కోపం వస్తే మీరు మౌనం ఆచరించడం ద్వారా దాన్ని వ్యక్తం చేయకుండా ఉండవచ్చు. మీకు మనసులో కోపం వచ్చినా వ్యక్తపరచడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఆ సంస్కారాలు తగ్గిపోతాయి. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా మౌనం పాటించమని నేను చెబుతూ ఉంటాను. మీరు ఒక్క రోజులో ఎన్ని మాటలు మాట్లాడతారో మీకు తెలియదు. మంచివి, చెడ్డవి, అబద్ధాలు, నిజాలు అన్నిటి ద్వారా సంస్కారాలు వచ్చి పడతాయి. ఎన్నో సంస్కారాలను అలా మౌనం ఆచరించడం ద్వారా తప్పించుకోవచ్చు అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ రేపు మిగిలినది చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.
జై బాబా అండి. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి.